నియోజకవర్గానికి సమన్వయకర్తగా విచ్చేసిన శ్రీ వినయ్ భాస్కర్ గారు, మరొక మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు నన్నపనేని నరేందర్ గారు, మున్సిపల్ మాజీ చైర్మన్ గౌరవనీయులు డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు, అట్లాగే ఈరోజు మహబూబాబాద్ పట్టణంలోని 36 వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా మీ అందరి ఆశీర్వాదం కోసం విచ్చేసిన మరి మా తమ్ముళ్లకు, చెల్లెళ్లకు, మా అభ్యర్థులకు, అట్లాగే ఈరోజు ఈ ఎన్నికల ముగింపు సమావేశానికి మహబూబాబాద్ లో పెద్ద ఎత్తున విచ్చేసిన మా ఆడబిడ్డలకు, అన్నదమ్ముళ్లకు పేరు పేరున అందరికీ నా తల వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. మహబూబాబాద్ ఎప్పుడు వచ్చినా తెలియని ఉత్సాహం, ఒక తెలియని శక్తి ఈ భూమి మీద ఏదో పవర్ ఉంది. ఎప్పుడు వచ్చినా కొంత ఛార్జింగ్ అయిపోతుంది. ఇప్పుడు ఫోన్ ఛార్జ్ అయిపోతే ఛార్జ్ పెట్టుకుంటాం కదా, అట్లా ఎప్పుడైనా డల్ అయితే రాజకీయ నాయకులు మేము ముఖ్యంగా టీఆర్ఎస్ కులం మహబూబాబాద్ వస్తే మళ్ళీ ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. ఇక్కడ లగచర్లలో రేవంత్ రెడ్డి ఆ రోజు గిరిజన బిడ్డల్ని ఆయన నియోజకవర్గంలో ఇష్టం వచ్చినట్టు వాళ్ళ భూములు తీసుకొని మా గిరిజన ఆడబిడ్డల మీదకి దౌర్జన్యం చేస్తే ఆ రోజు ఇదే మానుకోట గడ్డ మీద గర్జిస్తే మొత్తం తెలంగాణ చూసింది, మొత్తం దేశం చూసింది. మీ ఉత్సాహంతో, మీ ఊపితో ఆయనకు కూడా తిరిగిరాక తప్పలేదు, ఆ గిరిజన జతువులని విడిచిపెట్టక తప్పలేదు. సరే, సందర్భం ఈరోజు వేరేది మీకు తెలుసు. ఎల్లుండి 11వ తారీఖు నాడు మున్సిపల్ ఎలక్షన్ ఉన్న విషయం మీ అందరికీ తెలుసు. మరి మున్సిపల్ ఎలక్షన్ లో 3 పార్టీలు పోటీ పడతా ఉన్నాయి. ఒకటి, మీకు 6 గ్యారంటీల పేరు మీద అడ్డగోలు హామీలు ఇచ్చి అబద్దాలు చెప్పి మరి బ్రహ్మాండంగా అభయహస్తం అని చెప్పి భస్మాసుర హస్తంగా మారిపోయిన కాంగ్రెస్ పార్టీ ఒక దిక్కున్నది. మరొక దిక్కు తెలంగాణలో పూజకు పనికిరాని పువ్వు లాంటి భారతీయ జనతా పార్టీ 12 ఏళ్లలో కనీసం మన తెలంగాణకు 12 పైసలు తేని పార్టీ. మన బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెట్టి మహబూబాబాద్ జిల్లాలో మరి మన వేలాది మంది పిల్లలకు కొలువులు ఇస్తామని చెప్పి అబద్ధం చెప్పి 12 ఏళ్ల తర్వాత కూడా కట్టెడు పట్టి తీయని పార్టీ, పూజకు పనికిరాని పువ్వు బీజేపీ. మూడో వైపు తెలంగాణ తెచ్చిన పార్టీ, బ్రహ్మాండంగా 10 ఏళ్లు తెలంగాణ అభివృద్ధిలో అగ్రభాగాన పెట్టిన పార్టీ, తెలంగాణ గరీబోళ్ల పార్టీ, ఈ గులాబీ జెండా పార్టీ. మూడో దిక్కు మీ వైపున ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డల్ని, మా అన్నదమ్ముల్ని నేను దయచేసి ఒకటే కోరుతా ఉన్నా, ఆలోచించమని కోరుతా ఉన్నా. ముఖ్యంగా వాళ్ళకి జాగేయండి, వాళ్ళ మీద కొద్దిగా జరగండి, వాళ్ళకి జాగేయండి, వాళ్ళకి జాగేయండి. అమ్మా జాగ్రత్త. ఒక్క మాట ఇక్కడికి వచ్చిన ఆడబిడ్డలు వచ్చే ముందు నేను పరకాల నుంచి వచ్చినాయి. ఇప్పుడు పరకాలలో నాకు ఒక పంతులు కలిసిండు. ఎక్కడ పోతున్నావు అంటే మహబూబాబాద్ పోతున్నా అని చెప్పిన, మానుకోట పోతున్నా అని చెప్పిన. మీకు ఒక మాట చెప్పమన్నాడు, మిమ్మల్ని అడగమన్నాడు. ముఖ్యంగా మహబూబాబాద్ లో కంపల్సరీ అడుగు అని చెప్పిండు. ఏం అడగమన్నాడు ఎరికేనా? మీ అందరికీ ఇక్కడున్న మా ఆడబిడ్డలు ఎక్కడ కలవడు, మీ అందరికీ నెలకు 2500 రూపాయలు పడ్డాయట కదా, పడలేదా? పడ్డాయంట, నాకు తెలుసు పడ్డాయి. కానీ లక్షల రూపాయలు మీ అకౌంట్లలో ఉంటే ఎక్కడ కేటీఆర్ అన్న వచ్చి మిమ్మల్ని బాకీ అడుగుతాడేమో అని మీరు నాకు చెప్తలేరు. అంతే, పడ్డాయి కదా. నిజంగా పడలేదా? నిజంగా ముసలోళ్ళకు 4000 పెన్షన్ రాలేదా? సోనియా గాంధీ మీదొట్టు, రాహుల్ గాంధీ మీదొట్టు, ప్రియాంక గాంధీ తోడు రాలేదా? సోనియమ్మ తోడు రాలే. అమ్మా, మీ మహబాద్ వాళ్ళు చాలా హుషారున్నారు. అంటే ఇప్పుడు ఇక తులం బంగారం కూడా రాలేదంటారు. ఇక మీరు నిజంగా రాలేదా? పక్కనంతటి వచ్చింది.
మరి మీ ఎమ్మెల్యే మురళి ఏమన్నా తీసుకుంటామో నాకు తెలియదు. బంగారం ఎత్తుకపోయిందేమో. రాలేదా తులం బంగారం? స్కూటీలు రాలేదా? స్కూటీలు రాలేదా? రైతు బంధు వచ్చిందా? విద్యా భరోసా కార్డు వచ్చిందా? బతుకమ్మ చీర వచ్చిందా? మరి కేసీఆర్ కిట్ వచ్చిందా? రంజాన్ తోఫా వచ్చిందా? ఏవి రాలేదా? మరి మహబాద్ లో శంకర్ నాయక్ ని 53,000 ఓట్లతో ఒడగొడితిరి. మరి మనకి ఇప్పుడన్నా కనీసం సోయి వచ్చిందా? వచ్చిందా? తప్పర్థం చేసుకోకుర్రి. నేను ఆగురా ఈ కాలు మొత్తం ఆగురా. ఎందుకు అడుగుతున్నా అంటే ఆ రోజు అరిచేతిలో వైకుంఠం చూపెట్టి మేము కేసీఆర్ 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తా అని, కేసీఆర్ 2 పంటలకు రైతు బంధిస్తే మేము 3 పంటలకు ఇస్తామని, ఆయన ఇచ్చేది ఏంది మేము క్వింటాల్కి 500 బోనస్ ఇస్తామని చెప్పే. వచ్చినాయా మరి ఏమన్నా ఒక్కటన్నా? కనీసం యూరియా బస్తాలు దొరుకుతున్నాయా? రైతు బంధు లేదు, యూరియా బస్తా లేదు. తప్పు రేవంత్ రెడ్డిది కాదు. రేవంత్ రెడ్డి చాలా నిజాయితీగా చెప్పిండు. ఏం చెప్పిండు ఆయన? వెనకటి రోజులు తీసుకొస్తా అని చెప్పిండా? ఆనాటి రోజులు తెస్తా అన్నాడా? వచ్చినాయా మరి ఆనాటి రోజులు? ఏది చెప్పులు లైన్లో పెట్టే రోజులు వచ్చినాయి కదా. కాంగ్రెస్ ఉన్నప్పుడు ఆనాడు మళ్ళా చెప్పులు లైన్లో పెట్టినాం. మళ్ళా కేసీఆర్ ఉన్న రోజులు ఆటో అన్నకు ఒక 400 రూపాయలు ఇస్తే పొలం కాడికి వచ్చి యూరియా బస్తాలు వేసిపోతున్నాయి. ఇవాళ ఏమైంది? మళ్ళా ఆటో అన్న లేడు. ఆటో అన్నకు ఆయనకు సమస్య వచ్చింది. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. యూరియా బస్తాలు దొరకలేవు, రైతు బంధు పడతలేదు. మరి బోనస్ అంటే బోనస్ కూడా బోగస్ అయిపోయే పరిస్థితి వచ్చింది. ఈ మాట నేను పదే ఎందుకు చెప్తున్నా అంటే దయచేసి ఒకటే యాద పెట్టుకోండి. 2 నెలల కిందట ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన అందమైన అబద్ధాలు విని ఆ రోజు మోసపోయి ఈ రోజు మోసపడుతున్నాం. దయచేసి ఓటేసే ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి తప్పు చేస్తే 5 ఏళ్ళు ఆ తప్పుడు ఓటుకు 5 ఏళ్ళు బాధపడే పరిస్థితి వస్తుంది. 2 ఏళ్ల కిందట మీరు మోసపోయారు మహబూబాబాద్ లో కాంగ్రెస్ చేతిలో. 2 ఏళ్ల కిందట మహబూబాబాద్ లో మోసం జరిగింది. కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు, కథలు చెప్పిండ్రు, ఓట్లు వేయించుకున్నారు, అవతల పడ్డరు, రూపాయి పని కాలే. మళ్ళీ 2 ఏళ్ల తర్వాత ఇలా మళ్ళీ వస్తున్నారు, ఇంటింటికి వస్తున్నారు. ఆడబిడ్డల దగ్గరకు వస్తారు, అక్క అంటారు, చెల్లె అంటారు, మేము అధికారంలో ఉన్నామంటారు. మధ్యలో బుగ్గ గిల్లుతారు, మరి గంగ పట్టుకుంటారు, కాళ్ళు పట్టుకుంటారు. నా కోటే రక్క లేకపోతే నేను చచ్చిపోతా అంటాడు. 3 గ్యాస్ ఉన్న డబ్బా పట్టుకొని వస్తాడు, నేను చచ్చిపోతా అంటాడు. కానీ దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇది మహబూబాబాద్ తలరాత మార్చే ఎన్నిక. మహబూబాబాద్ తలరాత మార్చే ఎన్నిక. ఒకసారి ఎవరైనా మనల్ని మోసం చేస్తే మొదటిసారి మోసం చేసినోడిది తప్పైతుంది. కానీ రెండవసారి అదే వ్యక్తి లేదా అదే పార్టీ అదే దొంగ మాటలు చెప్పి ఈసారి కూడా మోసం చేస్తే ఈసారి తప్పు మనదైతుంది. వాళ్ళ చేతిలో రెండోసారి మోసపోతారా లేదా? దయచేసి మహబూబాబాద్ లో మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అయినా నాకు తెలియక అడుగుతా, ఒకసారి ఆలోచన చేయండి. కేసీఆర్ గారు మహబూబాబాద్ తాలూకా కేంద్రంగా ఉంటే మహబూబాబాద్ ని జిల్లా కేంద్రం చేసిండు, తాండాలను గ్రామ పంచాయతీని చేసిండు. మీ మహబూబాబాద్ లో మీరు వరంగల్ కి పోయే అవసరం లేకుండా మహబూబాబాద్ లోనే జిల్లా కలెక్టర్ మీద చిక్కనే కూర్చోబెట్టిండు, జిల్లా ఎస్పీని తీసుకొచ్చి ఇక్కడే కూర్చోబెట్టిండు. మా గిరిజన బిడ్డలు, మా బీసీ బిడ్డలు మీరందరూ చదువుకోవాలా, మా దళిత బిడ్డలు చదువుకోవాలని చెప్పి మహబూబాబాద్ లో ఇలా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ పెట్టింది. ఎవరు పెట్టిండ్రు? కేసీఆర్ పెట్టిండు. కానీ రేవంత్ రెడ్డి ఏమంటుండే ఎరికేనా? రేవంత్ రెడ్డి ఏమంటుండు తెలుసా? రేవంత్ రెడ్డి ఏమంటుండంటే మహబూబాబాద్ ని జిల్లా చేసేది కాకుండా తప్పు చేసిందట కేసీఆర్. మహబూబాబాద్ తాలూకా లెక్కనే ఉండాలన్నట, మళ్ళా జిల్లా ఎత్తేస్తారట. మరి జిల్లా ఉండాలన్నా మహబూబాద్ పోవాలన్నా? ఉండాలంటే ఒకసారి చేయలావట్టండి. మహబూబాద్ జిల్లా ఉండాలంటే చేయలావట్టండి. వద్దా మీకు జిల్లా? మహబూబాద్ జిల్లా ఉండాలా వద్దా అన్న వెనకాల?
ఉండాలా? ఉండాలంటే కాంగ్రెస్ ఓడాలి. ఎందుకంటే లేకపోతే రేవంత్ రెడ్డి మీ ఏలుతో మీ కన్నునే పొడిపించే కుట్ర చేస్తున్నాడు. రేవంత్ రెడ్డికి చరిత్ర తెలియదు, వర్తమానం తెలియదు, భవిష్యత్తు అంతకంటే లేదు. నిన్నగాక మన నిజామాబాద్ పోయి అక్కడ చెప్తున్నాడు మహాకవి దాశరథి గారట నిజామాబాద్ లో పుట్టినాడు. మన మహబూబాబాద్ లో మన గూడూరులో పుట్టిన దాశరథి తీసుకపోయి నిజామాబాద్ లో పుట్టినట్టు. ఎంత తెలివి తక్కువడంటే చిన్నగూడూరులో మరి ఎంత ఘోరం అంటే రేవంత్ రెడ్డికి చరిత్ర తెలియదు, సంస్కృతి తెలియదు, కనీసం నీళ్ల గురించి కూడా తెలియదు. ఉత్తర భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్ లో బాక్రా నంగల్ అనే ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. మన రేవంత్ రెడ్డి చెప్తున్నాడు స్వాతంత్ర దినోత్సవం రోజు బాక్రా నంగల్ అనే ప్రాజెక్ట్ అట తెలంగాణలో ఉన్నదట. మన ఇంత గొప్పోడు మన ముఖ్యమంత్రి. మీరు చూస్తున్నారు, ఆయన గురించి నేను ఎక్కువ చెప్పా, కానీ ఒకటి మాత్రం పక్కాగా గుర్తుపెట్టుకోండి. ఇవాళ రేవంత్ రెడ్డికి ఒకటి తెలుసు, బూతులు మాట్లాడడం మాత్రమే తెలుసు. నేను అడిగినాననుకో, అన్నా ఏమాయే 100 రోజుల్లోనే 2500 ఇస్తా కదా ఏమాయే అని అడిగినాం అనుకో, ఏమంటాడు తెలుసా? ఈ లాగుల తొండలు ఇచ్చిపెడతా అంటాడు. ఏమాయ తులం బంగారం రేవంత్ రెడ్డి అంటే నీ గుడ్లు వీటి గోటీలు ఆడుతా అంటాడు. ఏమైనా నాయన 4000 పెన్షన్ అంటే నీ పేగులు తీసి మెడలేసుకుంటా. ఎవడన్నా ముఖ్యమంత్రి ఇంత చిల్లరగా మాట్లాడినా మనం చూసినామా? మనం ఎన్టీ రామారావు గారిని చూసినాం, చంద్రబాబు నాయుడు చూసినాం, రాజశేఖర రెడ్డిని చూసినాం, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య, ఆ తర్వాత మన నాయకుడు కేసీఆర్ చూసినాం, ఆ తర్వాత ఈ బుడ్రే ఖాన్ గారిని చూస్తున్నాం. ఆడు భూమికి 3 ఫీట్లు ఉంటాడు, డైలాగ్ తీసుమాడుతాం డైలాగ్ ఉంటాడు. కేసీఆర్ నట కాదు కేసీఆర్ నట ఆనవాళ్ళు లేకుండా చేసినట్టు, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేసినట్టు. నేను ఒక్కటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. నీలెక్క నీలిగినోళ్ళు మస్తు వచ్చిండ్రు, మస్తుగా పోయిండ్రు. మా కేసీఆర్ ఇంటిగా కూడా వీకలేవు నా కొడకని గుర్తుపెట్టుకో. ఏదిగా ఉంటుంది ఓ 2 ఏళ్ళు ఆడవాడు ఉన్నాడు. అన్నదాన్ని సినిమా వచ్చింది, మీరు చూసినా లేదు. ఆడవాడు హింసించే పులకేసి రాజు అని ఓ వీడు కూడా కదే. ఆ హింసించే పులకేసి రాజు అనే సినిమా వచ్చింది చూడు, 23వ రాజు ఏదో ఒక అట్లనే రేవంత్ రెడ్డి అంటాడు కూడా ఓ 4 ఏళ్ళు వీళ్ళు భరించాలి. ఇంకో 2 ఏళ్లలో పత్తా కట్ ఖేల్ ఖతం దుకాన్ బంద్. ఆ తర్వాత మళ్ళా గులాబీ జెండాని ఎగురుతాని మళ్ళా కేసీఆర్ గారు వస్తారు. మీరిప్పుడు మున్సిపాలిటీలో కారు గుర్తు మీద వచ్చిన అభ్యర్థులను గెలిపించుకుంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, నిన్న మంత్రులు వచ్చినట్టు ఇక్కడికి మంత్రులు వచ్చి చెప్తున్నారంట మేమే అధికారంలో ఉన్నాం, ఇంకా 2 ఏళ్ళు మేమే ఉంటాం కాబట్టి మాకే బుద్ధి అంటున్నారు. మరి 2 ఏళ్ళు ఏం చేస్తున్నారో నాకు తెలియక అడుగుతా. ల్యాబ్బాగ్ రూపాయి పని చేసిండ్రా మరి ఈ 2.5 ఏళ్ళు రూపాయి పని చేయని వాళ్ళు, గరీబోళ్ళకు సాయం చేయని వాళ్ళు, గరీబోళ్ళకు 6 గ్యారంటీలు అని చెప్పి టోపీ పెట్టిన వాళ్ళు, శతకోపం పెట్టిన వాళ్ళు, మీరు ఇంకో 2 ఏళ్ళు ఏం చేస్తారు? మీతో ఏమవుతుంది? 2 ఏళ్ల తర్వాత మళ్ళా ఇదే గులాబీ జెండా మహబూబాబాద్ ఎగురుతుంది. మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఇగో మా శేఖరన్న ఆ రామ్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నాడు. మనం ఏమేం చేసినాం మరి మీరు అడగచ్చు. బాగా మాట్లాడుతున్నావు కేటీఆర్, మరి మీరేం చేసిండ్రా? మీరు 10 ఏళ్ళు అంటే ఏం చేసామో ఒక్క నిమిషం చెప్తా. మెడికల్ కాలేజ్ 500 కోట్లు, నర్సింగ్ కాలేజ్ మహబూబాబాద్ లో 40 కోట్లతో, జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజ్ 40 కోట్లు. ఒక మారుమూల గిరిజన ప్రాంతమైన మహబూబాబాద్ కి ఇన్ని కాలేజీలు వస్తాయని కళలను అనుకున్నారు ఎవరన్నా? అట్లాగే మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు, పాఠశాలల భవనాలు, మల్యాల గ్రామంలో హార్టికల్చర్ డిగ్రీ కాలేజ్ 100 కోట్ల రూపాయలు. అట్లాగే కలెక్టరేట్ 60 కోట్ల రూపాయలతో మిషన్ భగీరథ, ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ కాదా? మా అక్క చెల్లెల్లో మహబూబాబాద్ పట్టణంలో ఉన్న అక్క చెల్లెలు యాద్ చేసుకోవాలి. రాట్లే పనులు 9.5 ఏళ్ళు కేసీఆర్ గారు చేసిందా చేయలేదా ఒక్కసారి తెలుసుకోండి. అట్లనే టెంపుల్ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ కూడా అభివృద్ధికి జరగరా చివరికి నేను ఒకటి
రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మీ అందరికి, దయచేసి ఎల్లుండి ఓటేసేటప్పుడు వాళ్ళు పైసలు ఇస్తారు, మంచిగా తీసుకోండి, ఏం భయపడద్దు, ఏం రందిపడద్దు, మంచిగా వాళ్ళు వస్తారు, కాంగ్రెస్ వాళ్ళు చేతిలో పైసలు పెడతారు, మంచిగా తీసుకోండి. ముఖ్యంగా మా అక్క చెల్లెలు ఒక్క మాట యాద పెట్టుకోండి, వాడు 5,000 పెట్టిండనుకో చేతిలో, 5,000 పెడితే చేతిలో అడుగుని మంచిగా, మరి మిగిలిన ₹1,00,000 ఎప్పుడు ఇస్తావు బిడ్డ అని అడుగు. మిగిలిన 1,00,000 దాకా బాగున్నట్టే మాట్లాడుతున్నావు అంటాడు. అవు బిడ్డ బాగున్నావు కదా, 26 నెలలు అయింది, నెలకు 2,500, 26 నెలలు అంటే ఎంత? 1,05,000. 1,05,000 5,000 ఇచ్చినావు, మిగిలిన 1,00,000 ఎప్పుడు ఇస్తావు? ఏమైంది? ఇప్పుడు వినబడుతుందా? ఒకవేళ వాడు వచ్చి 5,000 చేతిలో పెడితే మిగిలిన 1,00,000 ఎప్పుడు ఇస్తావు అని అడుగుని, మంచిగా రాగాలు తీసి అడుగుని, అడిగితే ఏడబాకున్న నీకు అంటాడు. మీరు రేవంత్ రెడ్డి చెప్పిండు కదా 6 గ్యారెంటీలు 100 రోజులని పెద్ద డైలాగులు కొట్టిండు కదా, మరి ఏమాయే మిగిలిన 1,00,000 ఎప్పుడు ఇస్తావు బిడ్డ? నువ్వు ఇస్తావా, మురళి ఇస్తాడా, రేవంత్ రెడ్డి ఇస్తాడా, అని అయ్యి ఇస్తాడా, ఎవడిస్తాడా, ఎప్పుడు ఇస్తావు అని బరాబర్ అడగండి. ఇప్పుడు తప్పించుకుంటే ఇంకో 2 ఏళ్ళు దొరకరు లంగలు కాంగ్రెస్ వాళ్ళు. తులం బంగారం వస్తారు, లగ్గమైన పిల్లలు ఉన్నారనుకో మీ ఇంట్లో, అడుగుండ్రి ఏమైనా బిడ్డ తులం బంగారం ఏది, మరి ఓటు ఎత్తగాని తులం బంగారం ఏది అని అడుగుండ్రి. నేను ఎలక్షన్లకు ముందే చెప్పిన, వీళ్ళు బంగారం ఇచ్చే బ్యాచ్ కాదు, మెడల పుస్తల తాడెత్తకపోయే దండుపాలెం బ్యాచ్ అని చెప్పిన. మీరు మహబాద్ వాళ్ళు ఇల్లే ఇప్పుడు తెలుస్తుంది మీకు. అట్లాగే ముసలోళ్ళ దగ్గరకు వచ్చిరనుకో మంచిగా అడుగుండ్రి, బిడ్డ 2,000 ఇచ్చినావు, మిగిలిన 50,000 ఎప్పుడు ఇస్తావురా, 26 నెలలకు 2,000 బాకీ ఉన్నావు కదా, ఇస్తావా సస్తావా అని అడుగుని. ఒకవేళ వాడు సమాధానం చెప్పకుండా నువ్వైతే ముందు నాకు గుద్దు, ఇగో పైసలు చేతులు పెట్టుకొని అవతల పడ్డాడు అనుకో, మీరు ఏం చేయండి రేరికేనా? ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు బాగా లంగలు, ఇక్కడ కూడా ఉన్నారు, ఇళ్ళ కూడా నాకు ఎరికే. ఏమిగా ఆ వెనక పొంట ఉండి ఇంటుండ్రు వాళ్ళు, మళ్ళీ ఏం చేస్తారు, రేపు మీకు పైసలు ఇచ్చుకుంటా ప్రమాణం చేయమంటారు. ప్రమాణం చేయండి, మంచిగా చేయండి, ప్రమాణం చేయండి. వీరభద్ర స్వామి అదేవిధంగా ఇంకా ఇతర దేవుని పటాలు పెట్టి ప్రమాణం చేయమంటారు. మంచిగా చేయి చాపి మీరేమనురి, ఆడు బయటికి ఏమనమంటే అలా అనురి, కానీ లోపల మనసులో మాత్రం తుప్పాలు. ఏం కాదు, దేవుడు కూడా ఏమనుకోడు. దేవుడు కూడా చెప్పిండు, మోసాన్ని మోసంతోనే జయించాలి, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, కాంగ్రెస్ లోని పైసలు తినాలి, బరాబర్ కాంగ్రెస్ లోని వెనుకకెళ్ళి గట్టిగా తన్నాలి. తంతరా లేదా? తంతరా? ఇక రాంగ ఆఖరికి ఒక ముచ్చట చెప్పాలి మీకు. రాంగ ఆ పరకాల్లో నాకు పంతులు కలిసిన, పంతులు ఏమన్నాడు ఎరికేనా, మహబాద్ లో ఈ ముచ్చట జర అందరు జాగ్రత్తగా వినాలి. ఓ అక్క అక్కడ ఏటీఎం కాడ కూర్చున్నోళ్ళు, ఏటీఎం కాడ కూర్చున్నోళ్ళు మంచిగా మనసులో పట్టించుకోండి. నేను చెప్పేది ఆ పంతులు చెప్పిండు, పరకాల పంతులు ఏం చెప్పిండు ఎరికేనా, ఇనుండ్రి జాగ్రత్త, చాలా డేంజర్ ముచ్చట, చాలా డేంజరు ఇనుండ్రి. పరకాల పంతులు చెప్పిండు, మహబాద్ లో చెప్పమన్నాడు, కారు గుర్తు దిక్కు కాకుండా 11 తారీఖు నాడు ఇంకో గుర్తు దిక్కు చూస్తే కళ్ళు పోతాయట. నాకైతే ఇక కళ్ళు పోయినాక మళ్ళా కంటి వెలుగు ప్రోగ్రాం కూడా లేదు ఇప్పుడు, అది కూడా వీకేసిండు పొట్టోడు, అది కూడా తీసుకురాసిండు. కాబట్టి ఇక పొట్టోని మాయల పడేది లేదు. మన తెలంగాణ నాయకుడు కేసీఆర్ ఎప్పుడో చెప్పిండు, పొట్టోని నెత్తి పొడుగోడు కొడితే పొడుగోని నెత్తి పోషమ్మ కొట్టినట్టు మా ఆడబిడ్డలందరూ కొట్టాలి, కారు గుర్తు కోటేయాలి, మళ్ళా కాంగ్రెస్ వాడిని ఉరికిచ్చి తరమాలి. చేస్తారా లేదా? పక్కాన ఒక్కసారి కారు గుర్తు కోటేసేవాళ్ళంతా పిడికిలు అవటం జరుగుతుంది. మిమ్మల్నే చూస్తున్నా నేను, ఎంత చూద్దాం. కారు గుర్తు కోటేశ్వరులు పిడికిలి 2 పిడికిళ్ళు అక్కడ మామూలు లేరు, కాంగ్రెస్ వాళ్ళకి అక్కడ ఉన్నారు. జై తెలంగాణ, కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. థ్యాంక్ యూ. మహబాద్ మున్సిపాలిటీ గెలిచినాక మళ్ళా వస్తా, జులుస్ చేసుకుందాం, ఓకేనా?